వెల్కమ్ టు ఐ డ్రీమ్. నేను ఉదయశ్రీ. చాలా మంది ఇల్లు కొనేటప్పుడు బ్యాంక్లో లోన్స్ తీసుకుంటూ ఉంటారు. కొన్ని సందర్భాల్లో ఆ లోన్స్ కట్టలేనప్పుడు బ్యాంకుల నుంచి వాళ్ళకి ఒత్తిడి ఉంటుంది, వేధింపులు ఉంటాయి. సో ఈ వేధింపుల వల్ల చాలా మంది ప్రాణాలు కూడా తీసుకుంటూ ఉంటారు. మరి అలాంటి పరిస్థితుల్లో బ్యాంకుల నుంచి ఇబ్బందులు రాకుండా ఉండాలంటే ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి తెలియజేయడానికి మనతో ఉన్నారు అడ్వకేట్ నాగేశ్వరరావు పూజారి గారు. మాట్లాడదాం. హలో అండి. ఈ మధ్యకాలంలో కృష్ణా జిల్లాలో ఒక పెదపారుపూడి మండలం అనుకుంటాను, హరిఓం ప్రసాద్ అనే అతను ఇట్లాగే బ్యాంక్ లోన్స్ కట్టలేక వాళ్ళు ఇల్లు జప్తు చేసేసరికి పాపం ఆయన సూసైడ్ చేసుకొని చనిపోవడం జరిగింది. ఇతనే కాదు, ఇట్లా చాలామంది ఇబ్బందులు పడుతూ ఉంటారు. ఈ బ్యాంకుల వేధింపులు చాలా చాలా టార్చర్ అనుకోండి. మరి ఇట్లాంటి పరిస్థితుల్లో ఏం చేయాలి ఒకవేళ లోన్స్ క్లియర్ చేసే ఫైనాన్షియల్గా ఏమైనా ప్రాబ్లమ్స్ ఫేస్ చేస్తూ ఉన్నప్పుడు? జనరల్గా మనకు భారతదేశంలో ఆత్మహత్యలు కనుక తీసుకుంటే, భారతదేశంలో జరిగే ఆత్మహత్యలు తీసుకుంటే ఆ రేషియోలో హయ్యెస్ట్ రేషియో, ఎక్కువ శాతం నాకు తెలిసి ఒక 60% ఆఫ్ ద ఆత్మహత్యలు ఓన్లీ ఫైనాన్షియల్ ఇష్యూస్ వల్లనే జరుగుతున్నాయి. అవును. అప్పులు చేయటం ద్వారా, వాటిని కట్టలేకపోవడం ద్వారా, లేకపోతే జనరల్ అప్పులు కానీ, ఇది మనకు ఫ్రెండ్స్ దగ్గర తీసుకున్న అప్పులు కానీ, సమాజంలో తీసుకున్న అప్పులు కావచ్చు, లేదా మనం బ్యాంకుల నుంచి తీసుకున్న అప్పులు కావచ్చు, బ్యాంకుల నుంచి తీసుకున్న అన్సెక్యూర్ లోన్స్ కావచ్చు, సెక్యూర్ లోన్స్ కూడా కావచ్చు. ఇట్లా రకరకాల అప్పుల వల్ల వాళ్ళు వాటిని హ్యాండిల్ చేయలేక చాలామంది ఆత్మహత్యలు చేసుకుంటారు. నేను అందరికి చెప్పేది ఏంటంటే జనరల్గా ఏంటంటే అప్పు అనేది తీసుకోవడం అనేది అందరి జీవితాలలో ఉంటుంది. కానీ ప్రతి ఒక్కరి జీవితంలో ఫైనాన్షియల్ స్ట్రగుల్స్ అనేది వస్తాయి. రాకుండా ఎంత పెద్దవాళ్ళకైనా ఎంత చిన్నవాళ్ళకైనా రాకుండా ఉండవు. ఆ వచ్చినప్పుడు వాటిని తట్టుకోగలిగి, అంటే వాటిని ఆర్గనైజ్ చేసి వాటిని తట్టుకోగలిగితే మీకు డెఫినెట్లీ మళ్ళీ మీరు బ్యాక్ వచ్చేసి మళ్ళీ కొత్త జీవితాన్ని ప్రారంభించే అవకాశం ఉంటుంది. ఈ అప్పుల పాలైనప్పుడు ఎవరైనా ఒక వ్యక్తి మన భారతదేశంలో అప్పుల పాలైనప్పుడు వాళ్ళకు అండగా నిలవాల్సింది పోయి, ఇంట్లో వాళ్ళు కానీ బయట వాళ్ళు కానీ వాళ్ళని బాగా ప్రెజర్ చేసేస్తారు. ఇప్పుడు ఒక వ్యక్తి ఉన్నాడు అనుకుందాం, ఆ వ్యక్తి ఒక బిజినెస్ చేస్తాడు, లేదంటే ఒక ట్రాన్సాక్షన్ ఏదో చేస్తాడు, ఏదో ట్రై చేస్తాడు. మొత్తానికి ఆయన దగ్గర ఇన్వెస్ట్మెంట్ లేకుండా ట్రై చేసి ఏదో బయట నుంచి తెచ్చో ఏదో బతకటం కోసం, పోరాటం చేయడం కోసం ఏదో చేస్తాడు. చేసి లాస్ అయింది అనుకుందాం. అయినప్పుడు ఇంట్లో వాళ్ళు కానీ ఫ్రెండ్స్ కానీ దాన్ని అర్థం చేసుకొని, సరే వాడు ఏదో ట్రై చేసిండు, సరే ఏదో బిజినెస్ చేసిండు, లాస్ అయింది, సరే అని ఇట్లా అని వానికి ఒక సపోర్ట్ చేయరు. సపోర్ట్ చేయకుండా వాడిని ఇంకా మరింత ప్రేయర్, నేను చెప్తున్నావా, నేను చెప్తినలేదు, వద్దంటున్నావు, ఇనలేదు, ఇప్పుడు అప్పులపాలైనాము, ఎవడు కట్టాలి అవన్నీ నువ్వు అని వాడిని ఇంకా మరింత, వాడు ఆల్రెడీ ఆ అప్పులు చేయటం వల్ల డిప్రెషన్కి వెళ్ళిపోతాడు. ఆ డిప్రెషన్కి వెళ్ళిపోయిన వ్యక్తిని వీళ్ళు ఇంట్లో బయట వాళ్ళు కూడా నువ్వు ఏమేం చెయ్యి, నేను సంపాదించి కడతాను అన్నా కూడా వానికి టైం ఇయ్యరు. వీళ్ళకన్నా అవగాహన ఉండాలి కదా. మరి వాడు అప్పులపాలు అయిపోయాడు, వాడు కట్టలేడు, మరి వాడికి టైం ఇవ్వాలని అవగాహన వీళ్ళకన్నా ఉండాలి కదా. నువ్వు ఏమేం చెయ్యి, నువ్వు చచ్చిపో, నువ్వు ఏదేం చెయ్యి, నాకు పైసలు కట్టు సాయంత్రం కల్లా అంటాడు. వాడు సాయంత్రం కల్లా పైసలు కట్టగలిగే స్థాయి ఉంటే దగ్గర అప్పెందుకు చేస్తాడు? కామన్ లాజిక్ కదా. కాబట్టి ఎవరైనా సరే అప్పులైపోయి మీరు కట్టలేని పరిస్థితి ఉంటే నా దగ్గరికి రండి, నేను దాన్ని ఆర్గనైజ్ చేస్తాను. ఎంత పాసిబిలిటీ ఉంది, దీన్ని ఏం చేయొచ్చు, ఎట్లా చేయొచ్చు, కట్టడానికి ఏమేమి మార్గాలు ఉన్నాయి అనేది ఒక మంచి సలహా అయితే ఇవ్వగలుగుతాను 100%. దీని డిసడ్వాంటేజ్ కూడా తీసుకుంటారు కదా చాలా మంది. ఇప్పుడు ఇట్లాగే లోన్స్ తీసుకొని కావాలనే కట్టకుండా అట్లా అదే చెప్తున్నా మీకు. భారతదేశంలో నేను గమనించినంత వరకు ఎవరైనా సరే లోన్స్ తీసుకొని కట్టద్దు అనే ఉద్దేశంతో ఎవరు ఉండరు. వాడు కట్టలేని పరిస్థితికి వచ్చినప్పుడే, అంటే మ్యాక్సిమం లోన్ తీసుకున్న తర్వాత వాడు మ్యాక్సిమం పాసిబిలిటీ కడతారు, తర్వాత ఇంట్లో ఉన్న బంగారం అమ్మి కడతారు, ఆస్తులు అమ్మి కడతారు. కానీ ఏమాత్రం ఇక వాని దగ్గర తినడానికి రూపాయలు లేనప్పుడు వాడు కట్టలేని పరిస్థితి ఉన్నప్పుడే వాడు కట్టలేని పరిస్థితికి వచ్చేస్తాడు. పర్టికులర్గా ఈ లోన్లు తీసుకొని ఎగ్గొట్టాలా అనేది 1-2% ఉంటుంది. అంటే వాళ్ళకి ఆ బిజినెస్ అదే ఉంటుంది. ఇక లోన్ తీసుకోవాలి, ఎగ్గొట్టాలనేది ఐదర్ బ్యాంకుల నుంచి కానీ లేదా పబ్లిక్ నుంచి కానీ లోన్ తీసుకుని ఎగ్గొట్టాలనే పర్సెంటేజ్ 1-2% ఉంటుంది. ఓకే. ఎందుకు అంటే లోన్లు తీసుకొని ఎగ్గొట్టడం ద్వారా సమాజంలో వాని పేరే ఖరాబ్ అవుతుంది, వాడిని ఎవరు నమ్మరు, వాడు చీటింగ్ కేసులు పడే అవకాశం ఉంటుంది, కోర్టుల కేసులు ఆడే అవకాశం ఉంటుంది. కాబట్టి జనరల్గా ఏ వ్యక్తి కూడా సమాజం చేత తిరస్కరించబడి ఒక చీటింగ్ వ్యక్తి కింద ముద్రవాడి కోర్టుల చుట్టూరో పోలీస్ స్టేషన్ చుట్టూరో తిరగాలని ఎవ్వరు అనుకోడు. అన్లెస్ అంటే వాని గుణం అలాంటిది అయితే, అంటే వాడికి అప్పులు చేసి బతికే గుణం తప్ప ఇంకేం గుణం లేకపోతే చేస్తారు. సో అప్పులు ఇచ్చేటప్పుడు నువ్వు గమనించాలా, ఏమని వీటికి ఆ గుణం ఉందా లేకపోతే నిజంగా కష్టపడుతుందా అని మీరు గమనించాలా. కాబట్టి నేను చాలా స్పష్టంగా ఏం చెప్తున్నా అంటే ఏంటంటే,
మీరు ఏ కారణం చేతనైనా సరే బ్యాంక్ లోన్లు తీసుకోవడం ద్వారా కావచ్చు, లేకపోతే మీరు జనాల దగ్గర నుంచి తీసుకోవడంలో కావచ్చు, ఫ్రెండ్స్ దగ్గర నుంచి తీసుకోవడంలో కావచ్చు, మీరు ఏ కారణం చేతనైనా మీరు అప్పులు చేసి మీరు వాటిని హ్యాండిల్ చేయలేని పరిస్థితి ఉంటే, అది బిజినెస్ లోన్స్ కావచ్చు, ప్రొఫెషనల్ లోన్స్ కావచ్చు. నిజంగా చెప్తున్నా, డాక్టర్స్ కూడా చాలామంది ప్రొఫెషనల్ లోన్స్ తీసుకొని కట్టలేని పరిస్థితుల్లో చాలామంది ఆత్మహత్యలు చేసుకున్న సంఘటనలు ఉన్నాయి. కాబట్టి మీరు ఏ లోన్ అయినా సరే మీరు లోన్స్ తీసుకున్న తర్వాత వాటిని హ్యాండిల్ చేయలేని పరిస్థితి కనుక ఉంటే డెఫినెట్లీ నా దగ్గరికి రండి. వస్తే దాన్ని నేను ఆర్గనైజ్ చేస్తాను. దానికి ఏమేమి పాసిబిలిటీస్ ఉన్నాయి, ఎట్లా దాన్ని మనం తీర్చగలిగే అవకాశాలు ఉన్నాయి అనేది మాత్రం ఖచ్చితంగా ఒక సలహా అయితే ఇస్తాను. ఒకవేళ వాటిని తీర్చగలగలేని శక్తి ఉన్నప్పుడు, దానికి పాసిబిలిటీ లేనప్పుడు మనం కోర్టుకు వెళ్ళి రిలీఫ్ పొందే అవకాశాలు చాలా ఉన్నాయి. మనం కోర్టుకు వెళ్ళి అప్రోచ్ అయ్యి మనకి ఏం రిలీఫ్ కావాలనో వాటి పొందగలే అవకాశాలు చాలా ఉన్నాయి. అంతకుముందే ఈ ఫైనాన్స్ వాళ్ళు వెళ్ళి కోర్టుని అప్రోచ్ అయ్యి జప్తు చేయడం జరుగుతుంది కదా. చేయనండి, చేసినా కూడా మనం చేయొచ్చు. అదే చెప్తున్నాను నేను. అప్పుని ఆర్గనైజ్ చేయటం అనేది ఒక ఆర్ట్. అది దాన్ని అప్పుని ఆర్గనైజ్ చేయగలిగితే వాడు కోర్టుకు వెళ్ళినా వీడు కోర్టుకు వెళ్ళినా ఫైనల్గా కట్టాలా వద్దనేదే పాయింట్. ఇప్పుడు వాడు కోర్టుకు వెళ్ళిండు అనుకుందాము, అక్కడ కూడా కట్టాలా వద్దనేదే కదా పాయింట్. మనం కోర్టుకు వెళ్ళినాం అనుకుందాం, కట్టాలా వద్దనేది కదా పాయింట్. ఇది చాలా మందికి నేను చెప్పేది ఎందుకు నా దగ్గరికి రమ్మంటున్నా, మీరు అడగచ్చు, సార్ మరి మీ దగ్గరికి ఎందుకు రావాలా, మరి ఏంది అని అడగచ్చు. అయితే సొల్యూషన్ అనేది కొద్దిసేపు పక్కన పెడితే, అప్పులు ఎవరైతే తీసుకున్న వ్యక్తులు ఉంటారు కదా, వీళ్ళకి ఆలోచన శక్తి తగ్గిపోతుంది స్ట్రెస్తో చాలా. ఎందుకంటే ఏంటంటే వీనికి సంపాదించే అవకాశం ఉన్నా కూడా ఈ అప్పులందరూ ఒకటేసారి మీద పడి వీడిని పని చేసినేయకుండా ప్రెజర్ పెడుతుంటే వీళ్ళ నుంచి తప్పించుకోవాలనే ప్రోగ్రాంలో ఉంటాడు. వీళ్ళకి ఏం చెప్పాలా, ఎట్లా తప్పించుకోవాలా, ఎట్లా ఆపాలా అనే ప్రోగ్రామ్ మీద ఉండిపోయి వానికి పని చేయాలని ఇంట్రెస్ట్ కానీ లేకపోతే ఇంకేదన్నా చేయాలని ఇంట్రెస్ట్ కానీ ఉండకుండా మరింత డిప్రెషన్కి వెళ్ళిపోతుంటారు. సో అప్పుడు వాళ్ళు సరైన డిసిషన్ తీసుకోలేరు ఆ స్ట్రెస్లో. ఆ సరైన డిసిషన్ తీసుకోక దానివల్ల ఏమవుతుంది, వాళ్ళు డిప్రెషన్లోకి వెళ్ళిపోయి ఆత్మహత్య చేసుకోవడం కానీ లేకపోతే ఇంట్లో చంపడం కానీ వాడు చచ్చిపోవడం కానీ పారిపోవడం కానీ ఇవన్నీ చేస్తారు. ఓకే, అందుకనే నేను అందరికీ ఏం చెప్తాను ఏంటంటే, నువ్వు అప్పులలో ఉన్నప్పుడు, నీకు స్ట్రెస్లో ఉన్నప్పుడు డిసిషన్ మేకింగ్ పవర్ అనేది తగ్గిపోయి నీ జీవితంలో నువ్వు ఒక సరైన డిసిషన్ తీసుకోలేవు. ఓకే, ఈ సరైన డిసిషన్ తీసుకోలేనప్పుడు ఓకే నువ్వు దాన్ని హ్యాండిల్ చేయలేవు. సో నీ చుట్టుపక్కల ఉన్న వ్యక్తులు కూడా నీకు సపోర్ట్ ఇవ్వరు చాలా వరకు. వాళ్ళు ఏమైనా నువ్వు లాస్ అయినప్పుడు మరింత నీ మీద రాళ్ళేయటము, నిన్ను డిగ్రేడ్ చేయటము, లేకపోతే నీ ఇష్టం ఉన్నట్టు మాట్లాడి చేస్తారు తప్ప, సరే తప్పో ఒప్పో ఒక పని చేసినావు నీ వెనక నేను నిలబడతా కమాన్ అని చెప్పేటోళ్ళు లేరు. ఇప్పుడు మీరు వీళ్ళ స్టాండ్ తీసుకోవడానికి ఏదైనా స్పెసిఫిక్ రీజన్ ఏమైనా ఉందా? ఇప్పుడు చచ్చిపోవడం అన్యాయం కదా, మన అవకాశం అయితే ఇవ్వాలి కదా. ప్రాణాలు తీసుకోవడం ఏంది గలీజ్గా? ఏ వ్యక్తి అయినా ప్రాణం ఎప్పుడు తీసుకుంటాడో చెప్పనా, నాకు ఈ ప్రపంచంలో ఎవరు లేరు, నా బాధ వినేటోళ్ళు లేరు, నాకు సహాయం చేసేటోళ్ళు లేరు అన్నప్పుడే ప్రాణం తీసుకుంటారు. సీరియస్గా చెప్తున్నా. ఆత్మహత్యకు ప్రధాన కారణం ఏం చెప్పనా, వాడు ఒంటరిగా ఫీల్ అవుతాడు. ఓహో నా బాధ వినేవాళ్ళు లేరు, లేకపోతే నాకు సహాయం చేసేటోళ్ళు లేరు, ఇంకా నేను బతికెందుకు, ఎవరి కోసం బతకాలా, నేను ఉన్నా లేకపోయినా ఒకటే కదా అనే ఒక రకమైన వాడు డిప్రెషన్కి వెళ్ళిపోయి ఆత్మహత్య చేసుకుంటారు. వాళ్ళకు ఒక్క 1% హోప్ ఉన్నా, 1% హోప్ ఉన్నా, ఓకే ఒకడు ఉన్నాడు నా మాట వినటానికి, నా బాధ వినటానికి ఒకడు ఉన్నాడు, నా పక్కన నిలబడటానికి ఒకడు ఉన్నాడు, నా కోసం పోరాటం చేస్తానికి ఒకడు ఉన్నాడు అని ఫీలింగ్ వచ్చింది అనుకో, వాళ్ళు చేసుకోరు. అటువంటి పరిస్థితి నుంచి మనం వాళ్ళని కనుక కాపాడగలిగితే వాళ్ళు మరింత శక్తివంతంగా తయారవుతారు. ఎందుకంటే జీవితంలో ద లోయెస్ట్ స్టేజ్ చూస్తారు కదా, ఆ లోయెస్ట్ చూస్ చేసే టైంలో కనుక వాళ్ళని మనం కాపాడుకోగలిగితే వాడు వండర్స్ చేస్తారు. డెఫినెట్లీ చెప్తున్నా, వాళ్ళకి జీవితం మీద కసి ఉంటుంది, నిరూపించుకోవాలని తపన ఉంటుంది, కష్టపడాలనే తత్వం ఉంటుంది, వాళ్ళు వండర్స్ చేస్తారు. అందుకనే నేను ఏమంటా అంటే, నీకేదైనా కష్టం వస్తే నా దగ్గరికి రా, నేను నిలబడతా, నీకోసం నిలబడతా, నీకోసం పోరాటం చేస్తా, నీకోసం అన్నీ చేస్తాను నేను చెప్తున్నాను. కానీ ఆ చచ్చిపోవాలని ఆలోచన చంపేయమని చెప్తున్నాను నేను. ఓకే, కాబట్టి ఏ ప్రాబ్లం ఉన్నా సరే నేను ఐ విల్ స్టాండ్ ఫర్ యూ అని చెప్తాను నేను. రైట్. కాబట్టి జీవితంలో చాలా మిరాకిల్స్ చేయొచ్చు, మళ్ళీ పుట్టం. సో ఈ పుట్టని జీవితాన్ని మనం అనవసరంగా దాన్ని అర్ధాంతం చేసుకొని సమాజంలో ఒక ఫెయిల్యూర్ కింద ఉండే బదులు నా దగ్గరికి రండి, నేను చేయకపోతే అడగండి అని చెప్తున్నాను నేను.
అంటే ఏంటి మీరు చేసేది ఏంటి? ఏదైనా చేస్తాను నేను, వాళ్ళని కాపాడుకోవడానికి ఏదైనా చేస్తాను నేను ఇప్పుడు నువ్వు అడిగినావు ఏం చేస్తావు అని చెప్పేసి, ఒక వ్యక్తి అప్పుల పాలయ్యిండు, చాలా అప్పుల పాలయ్యిండు, వాళ్ళ దగ్గర ఆస్తులు ఉన్నాయి, ఆర్గనైజ్ చేసే టైం ఇస్తాను లేరు. వాడు చచ్చిపోదాం అనుకున్నాడు, నా దగ్గరికి వచ్చిండు, చచ్చిపోయే ముందు ఒకసారి నా దగ్గరికి వచ్చిండు, సార్ అసలు అప్పులలో వచ్చి ఇంట్లోనే కూర్చున్నాను సార్, నాకు కనీసం ఒక 6 నెలలు అమ్ముకోవడానికి, ఒక ఆస్తి అమ్ముకోవడానికి కూడా టైం ఇస్తాను లేదు సార్, ఇప్పుడు వస్తామని కూర్చున్నాను సార్, లేదంటే ఆ ఆస్తిని సగం రేటుకి నాకే చేయమని కూర్చున్నాను సార్ అన్నాడు. వాళ్ళందరినీ పిలిచి కనీసం ఒక 50 మీటింగ్స్ పెట్టి ఆర్గనైజ్ చేసి వానికి 2 సంవత్సరాల టైం ఇప్పించాను నేను. 2 సంవత్సరాల టైం ఇప్పించిన. ఎక్కడైతే ఒక 6 నెలల టైం కావాలనుకున్న ఒక వ్యక్తికి కూర్చోబెట్టి 2 సంవత్సరాల టైం ఇప్పించాను నేను. వాస్తవాన్ని చెప్పి ఎంత లాస్ వస్తాడో, ఆ వ్యక్తి లాస్ అయితే మీకు ఏం బీక్తారు, ఏమవుతుంది అని చెప్పి, ఒకవేళ కోర్టుకు పోతే ఏమవుతుంది అని చెప్పి 50 మీటింగ్స్ పెట్టాం వాని కోసం నేను. చివరికి వీడు 2 ఇయర్స్ టైం ఇచ్చినందుకు వీడు హ్యాపీ ఉన్నాడు, వాళ్ళకు సమస్య మీద అవగాహన వచ్చినందుకు వాళ్ళు హ్యాపీ ఉన్నారు. వీళ్ళిద్దరిని బ్యాలెన్స్ చేస్తూ ఆ సమస్యను సాల్వ్ చేయడం ద్వారా 2 కుటుంబాలు హ్యాపీ అయిపోయినాయి. ఇప్పుడు ఒక హెల్త్ ట్రాన్సాక్షన్ వాళ్ళు ఇద్దరు కలిసి తిరుగుతున్నారు ఫ్రెండ్స్ లెక్క. వాళ్ళకు నేను ఏమంటా అంటే ఏంటంటే, ఇప్పుడు నేనున్నా అనుకుందాం, సపోజ్ సమాజం ఎట్లా రన్ అవుతుంది, నేనున్నా, నా జీవితంలో నేను ఏదైనా చెప్తే ఎదుటి వ్యక్తి నమ్మొచ్చు, నమ్మకపోవచ్చు. మీకు అర్థమైందా? మీకు అర్థమయ్యే చెప్తాను. నేనేమంటా, ఇప్పుడు నాకు అమెరికాలో ఎయిర్ప్లేన్ ఉందంట, నేను చెప్తా డైరెక్ట్, నువ్వు నమ్మచ్చు, నమ్మకపోవచ్చు, నమ్మరు జనరల్, నేను డైరెక్ట్ చెప్తా నమ్మరు. నా పక్కోడికి చెప్తే నమ్ముతారు. నా పక్కోడు వచ్చి నీకు తెలుసా సార్కు అమెరికాలో ఎయిర్ప్లేన్ మన చూసినా అటువైనా ఇటువైనా నీకు తెలుసా అంటాడు. అంటే అప్పుడు నువ్వు అవునా అంటావు. అదే నేను డైరెక్ట్ చెప్పిన అనుకో, ఒక్కలేను నీ సంగతి తెలియదు అనుకుంటావు. అదే అట్లనే సేమ్ పరిస్థితి ఏంది, నాకు సార్ ఇప్పుడు నేను ఒక 10 కోట్ల అప్పు అయినా నా దగ్గర రూపాయలు లేదు సార్, తింటాను కూడా తినలేదు సార్, అసలు బతకడానికి కూడా తినలేదు సార్ అంటే నమ్మరు. డైరెక్ట్ వ్యక్తి చెప్తే నమ్మరు. పక్కోడు చెప్తే వానికి తినడానికే తిండి లేదు, వాడు అడక తింటున్నాడు, వాడి దగ్గర రూపాయలు లేదు, వాడు పెద్ద పుడింగ్, వాడు అంత బిల్డప్ ఇస్తున్నాడని పక్కోడు చెప్తే నమ్ముతారు. అవునా అంత దగ్గర రూపాయలు లేదా అంటాడు. అంటే ఈ పక్కోడు చెప్పే ఇన్ఫర్మేషన్ని సోర్స్ని వీళ్ళు జెన్యూన్ అనుకుంటారు, డైరెక్ట్ చెప్పే సోర్స్ని వీళ్ళు నమ్మిసావారు. అట్లనే నువ్వు కష్టాలు ఉన్నప్పుడు, నువ్వు అప్పుల పాలైనప్పుడు నీ దగ్గర లేవు, అడ్జస్ట్మెంట్ చేయలేను, టైం పడుతుంది అంటే వాళ్ళకు ఎదుటి వ్యక్తికి నమ్మకం ఉండదు. మళ్ళీ ఎవడో ఒక థర్డ్ పార్టీ రావాలా, థర్డ్ పార్టీ వచ్చి వానికి కూర్చోబెట్టి ఎక్స్ప్లెయిన్ చేసి ఒక నమ్మకాన్ని కలిగించాలి. సరే రాబాయ్ నేనున్నా, నేను ఏదో ఒకటి చేస్తా, మిమ్మల్ని ఇద్దరిని బ్యాలెన్స్ చేస్తా, మీరు గొడవలు పెట్టుకోకండి, కూర్చోండి అని నేను బ్యాలెన్స్ చేయగలగాల. అట్లా ఎప్పుడైతే నేను బ్యాలెన్స్ చేయగలుగుతానో కూర్చోబెట్టి, అప్పుడు ఆ సమస్య సాల్వ్ అవుతుంది. కరెక్ట్. కానీ ఇక్కడ ప్రాబ్లం ఏమవుతుంది, ఇద్దరిని బ్యాలెన్స్ చేయకుండా వీళ్ళ సైడ్ మాట్లాడతాడు, వాళ్ళ సైడ్ మాట్లాడతాడు, పంచేది ఆనే ఉంటుంది. అట్లా మనకు చాలా సందర్భాలలో మనకు ఎవరికైతే అప్పులు ఉన్నాయో వాళ్ళకు కొంతమందికి ఇన్కమ్ సోర్స్ ఉంటుంది, వాటిని మేనేజ్ చేయడానికి రాదు. ఓకే, ఇప్పుడు వాళ్ళకు 1 లక్ష రూపాయలు ఇన్కమ్ ఉంటుంది. ఓకే, అప్పులో 2-3 కోట్లు ఉంటాయి, నెలకు కట్టాల్సిన ఇంట్రెస్టే 1 లక్ష రూపాయలు 2 లక్షలు ఉంటుంది. వీడు సంపాదించి 1 లక్ష రూపాయలు వానికి ఇంట్రెస్ట్గా పోతే అప్పానే ఉంటుంది. దాన్ని ఎట్లా బ్యాలెన్స్ చేయొచ్చు? 1 లక్ష రూపాయలు ఇన్కమ్ ఉండి 2-3 కోట్ల అప్పు ఉంటే ఎట్లా కట్టచ్చు అని కూడా మనం చెప్తాం. ఓకే, మీరు సొల్యూషన్ చేయిస్తారు. చెయ్యొచ్చు, అవన్నీ పాసిబిలిటీ ఉన్నాయి. చాలా మందికి వాళ్ళకి అవగాహన లేక, పరిచయాలు లేక, పద్ధతి తెలియక, స్ట్రెస్లో ఉండి సరైన డిసిషన్ తీసుకోక వాళ్ళు లాస్ అవుతుంటారు. వాళ్ళకు ఒక సరైన వ్యక్తి కనుక వాళ్ళ కోసం నిలబడగలిగితే, ఓకే, ఒక భరోసా ఇవ్వగలిగితే, రాష్ట్రంలో కానీ దేశంలో కానీ రకరకాల పరిస్థితులను చెప్పి వాళ్ళకు ఒక హోప్ చూపించగలిగితే, ఓకే, ఒక హోప్ చూపించగలిగితే మీకు డెఫినెట్లీ మీరు క్లిక్ అవుతారు. రైట్, థ్యాంక్ యూ సో మచ్ అండి. ఆ భరోసా మీరు ఇస్తారని అన్నారు. ఎంతోమంది ఫైనాన్షియల్ ప్రాబ్లమ్స్తో సఫర్ అవుతూ ఉంటారు. సో మీరు ఆ స్టాండ్ తీసుకున్నారు అండ్ నైస్ సజెషన్స్ అండి. థ్యాంక్ యూ సో మచ్. And for more videos, please subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream. And please subscribe to iDream. For more videos, subscribe to iDream. please like, share and subscribe to the channel. Congratulations, iDream. Subscribe to iDream. Subscribe to iDream. So subscribe to iDream Media. iDream ki iDream team andarki huge congratulations. Please subscribe iDream Media. Please subscribe to iDream. Subscribe iDream. Please subscribe to iDream. iDream అంటే నా కళల ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకున్న నోరు తిరుగుతలేదు, మీరైతే గంట గుర్తు కొట్టండి. For more such videos, please subscribe to iDream. Subscribe to iDream. Please subscribe to iDream.
Please subscribe iDream Media. Please do subscribe to iDream. Please subscribe to iDream Media. For best entertainment and information, please subscribe iDream. And don't forget to subscribe to iDream.